ఏరా ఏంట్రా అంత చిరాగ్గా ఉన్నావు? ఏముందిరా, ఆఫీస్కి వెళ్తేనేమో బాస్ పెట్టే టార్చర్, ఇంటికి వెళ్తేనేమో పెళ్ళం పెట్టే టార్చర్. చిచ్చి, అనవసరంగా ఈయన కట్టుకుని ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది. బా కొంచెం జాగ్రత్తగా ఉతకవే. ఉతుకుతా, ఎందుకు ఉతకను? ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా చేత్తో ఉతకాల్సి వస్తుంది. అబ్బాబ్బా ఇప్పుడు ఏమైంది? ఆఫర్లు వచ్చిందని కొన్నావు, 2 నెలలు కూడా అవ్వలేదు, రిపేర్ వచ్చి కంపెనీ వాడికి కంప్లైంట్ ఇచ్చానే, వాడు సరిగా రెస్పాండ్ అవ్వట్లా. అదంతా నాకు తెలియదు. 2 రోజుల్లో మిషన్ అన్నా బాగు చేయించండి, లేదా కొత్త మిషన్ అన్నా కొనండి, లేదంటే మీకుందే నా చేతిలో. అమ్మ తల్లి, నేను ఏదో ఒకటి చేసి చస్తా, నువ్వు లోపలికి వెళ్ళు. ఛీ, ఏంటో ఈ జీవితం, అధికారం కూడా ప్రశాంతం లేదు ఈ ఇంట్లో. అది ఎప్పుడు ఉండేదే కదరా, ఇప్పుడు నువ్వెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఆఫర్లో వచ్చింది కదా అని వాషింగ్ మిషన్ కొన్నా, అదేమో 2 నెలలకే పాడై చచ్చింది. వారంటీ ఉంది కదా అని కంపెనీ వాడికి కాల్ చేసి క్లెయిమ్ చేసుకుందామంటే వాడు సరిగా రెస్పాండ్ అవ్వట్లా. అదేంటి అని అడిగితే అది వాటర్ ప్రాబ్లం సార్, వారంటీ కిందకి రాదు అంటున్నాడు. ఓ అంతేనా? వాడికి మళ్ళీ కాల్ చేసి వారంటీ క్లెయిమ్ చేయకపోతే కేసు పెడతామని చెప్పు. కేసా? దీనికి కూడా కేసు పెట్టొచ్చా? పెట్టొచ్చా కాదు, పెట్టాలి. చాలా మందికి తెలియదు కోప్రా అనే ఒక యాక్ట్ ఉందని. కోప్రానా అంటే? కన్జ్యూమర్ ప్రొటెక్టివ్ యాక్ట్. ప్రతి కన్జ్యూమర్ కి కొన్ని హక్కులు ఉంటాయి. పెద్ద కంపెనీల దగ్గర నుంచి చిరు వ్యాపారస్తుల వరకు అమ్మేవారు కన్జ్యూమర్ కి స్పందించకపోయినా వారి రైట్స్ కి వ్యతిరేకంగా ఉన్న చట్టరీత్యా కేసు పెట్టొచ్చు. రైట్సా? ఏంటివి రావి? రైట్స్ అంటే చెప్తాను, కన్జ్యూమర్ తెలుసుకోవాల్సిన బాధ్యతలు కూడా చెప్తాను. నెంబర్ 1 సేఫ్టీ రైట్స్, డేంజరస్ గూడ్స్ అండ్ సర్వీస్ నుండి రక్షణ పొందటం. నెంబర్ 2 ఇన్ఫర్మేషన్ రైట్స్, ప్రోడక్ట్ ప్రైస్, క్వాలిటీ, క్వాంటిటీ, ఎక్స్పైరీ, రిస్క్ తెలుసుకోవడం. నెంబర్ 3 చాయిస్ రైట్, ఇష్టమైన ప్రోడక్ట్ అండ్ సర్వీస్ చూస్ చేసుకునే హక్కు. నెంబర్ 4 టు బి హియర్డ్ రైట్, కంప్లైంట్ ఇచ్చినప్పుడు అథారిటీ వినాలి. నెంబర్ 5 రిడ్రెసల్ రైట్స్, లాస్ అయితే రిఫండ్, రీప్లేస్మెంట్, కాంపెన్సేషన్స్ పొందడం. నెంబర్ 6 కన్జ్యూమర్ ఎడ్యుకేషనల్ రైట్, లాలో కన్జ్యూమర్ హక్కుల గురించి తెలుసుకునే బాధ్యత మీదే. ఇంతేకాదు కన్జ్యూమర్ గా మనం తెలుసుకోవాల్సిన బాధ్యతలు ఇంకా ఉన్నాయి. బిల్ అండ్ ఇన్వాయిస్ తీసుకోవాలి, ప్రోడక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఫేక్ ఆఫర్స్ కి మోసపోకూడదు, రైట్స్ మిస్యూజ్ చేయకూడదు, కంప్లైంట్ కరెక్ట్ ప్రూఫ్ తోనే ఇవ్వాలి. కన్జ్యూమర్ 2019 యాక్ట్ ప్రకారం 50 lakhs నుంచి 2 కోట్ల వరకు నష్టపరిహారం పొందొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మన హక్కులను కాపాడుకోవడం మన బాధ్యత.